దెయ్యాల భీమరాజు దెయ్యాల భీమరాజు మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది, నమ్మితే రేపునిది, జీవితం సాగనుంది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది, హద్దేని కొద్దు నీ నవ్వే వీడొద్దు. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది. పట్టుదల నీ పడవై దాటు పద సాగరం, నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం. నిక్కమున్న బాటలోన నీ పయనం, నీకు జయం. ఊపిరున్న కాలమంతా ప్రేమేగా నీకు వరం. ఆశలేనట్టి బ్రతుకుందా చెప్పమ్మా, నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది, నమ్మితే రేపునిది, జీవితం సాగనుంది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జై కిసాన్ వృద్ధాశ్రమ నిర్వాహకులకు జ్యోతిరావు పూలే అవార్డు లభించింది. వృద్ధులకు దివ్యాంగులకు చేస్తున్న సేవలకు అవార్డు దక్కడం అభినందనీయమని మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కన్వీనర్ బలుసు సత్యనారాయణ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జై కిసాన్ వృద్ధాశ్రమ నిర్వాహకులకు జ్యోతిరావు పూలే అవార్డు లభించింది. వృద్ధులకు దివ్యాంగులకు చేస్తున్న సేవలకు అవార్డు దక్కడం అభినందనీయమని మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కన్వీనర్ బలుసు సత్యనారాయణ చెప్పారు. సేవ చేయాలని చెప్పని కరోనా టైంలో చాలా మంది వృద్ధుల్ని బయట వదిలేయటం జరిగింది. అలాంటి కార్యక్రమంలో నేను ఎందుకు ఈ సేవ చేయకూడదని చెప్పి చాలా మందిని వృద్ధుల్ని కరోనా టైంలో 2020లో ఈ ఆశ్రమం స్టార్ట్ చేసామండి. అయితే ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులను కూడా తట్టుకుని ఈ ఆశ్రమానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో కొంతమంది దాతలు కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారండి. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి దాతలు. అందులో భాగంగా ఈ సేవలు గుర్తించి నేషనల్ అవార్డు రావటం కూడా భీమరాజు గారు కూడా చాలా గర్వంగా ఉంది. ఇటువంటి అవార్డు రావటం కూడా అవార్డులో కూడా జ్యోతిబాయి అందులో భాగంగా కూడా గతంలో దినపత్రికల్లో కూడా డంపింగ్ యార్డ్ వద్ద వయోవృద్ధులని వార్త నేను చదివి వెంటనే భీమరాజు గారికి తెలియపరిస్తే ఎక్కడో మన ఏలూరు
చింతలపూడి దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్కి వెళ్ళి సుయానైన కొన ఊపిరితో ఉన్న వయోవృద్ధిని తీసుకుని వచ్చి ఇక్కడ ఆశ్రమంలో 3 సంవత్సరాలు సేవలు నిర్వహించారు. సుయాన ఈయనే మొత్తం అన్ని బట్టలు కానీ అన్ని ఈయనే శుభ్రం చేస్తాం. ఆయన దగ్గర వయోవృద్ధిని వద్ద శుభ్రం చేస్తాం, ఆయన బట్టలు కట్టుతాం, భోజనం తినిపిస్తాం. 3 సంవత్సరాలు సేవ చేశారు. అటువంటి మహోన్నతమైన సేవలు నిర్వహించారు భార్య భర్తలు కూడా. అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, బలిసి వచ్చిన గారికి, మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అది యాక్చువల్గా ఏంటంటే ఈ వృద్ధాశ్రమం పెట్టడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ ఉండేది. అంటే కొంతమంది వృద్ధుల్ని చూసినా, ఒక పేదవాళ్ళని చూసినా నాకు ఒక ఇంప్రెషన్ ఉండేది. వాళ్ళందరినీ చూడాలని ఒక జాలిగా చిన్నప్పటి నుంచి నాకు అది ఒక ఇదిగా ఉండేది. యాక్చువల్గా ఏంటంటే వృద్ధాశ్రమం అనేది పెట్టాలని నా కోరిక. కాకపోతే ఏంటంటే మన ఫైనాన్షియల్గా పెట్టాలి కాబట్టి ఆ విధంగా సపోర్ట్ లేక కొంత ఇబ్బంది పడేవాడిని. అదేంటంటే కొంత మార్కెట్లో నేను కొద్దిగా స్టామినాకు సంపాదించిన తర్వాత ఉద్యోగానికి కూడా వెళ్లకుండా మార్కెట్లో కొన్ని మార్కెటింగ్ చేసి అందులో కొద్దిగా సంపాదించి కొంతమందికి సేవ చేయాలని చెప్పని కరోనా టైంలో చాలామంది వృద్ధుల్ని బయట వదిలేయటం జరిగింది. అలాంటి కార్యక్రమంలో నేను ఎందుకు ఈ సేవ చేయకూడదని చెప్పి చాలామందిని వృద్ధుల్ని కరోనా టైంలో 2020లో ఈ ఆశ్రమం స్టార్ట్ చేసామండి. అయితే ఏంటంటే ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు కూడా తట్టుకుని ఆ ఆశ్రమానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో కొంతమంది దాతలు కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారండి. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి దాతలందరికీ కూడా. మరి నాకు చేస్తున్న మరి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధైర్యం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆశ్రమంలో మేమే సొంతంగా వండి మేమే ఇక్కడ అన్ని కార్యక్రమాలు వారికి హాస్పిటల్నా బాత్రూమ్లో ఏవైనా మేమే సిగ్గుపడకుండా అసహించుకోకుండా వాళ్ళ దగ్గర తీసుకుని మేము వాళ్ళ సర్వీస్ చేసాం. అది గుర్తించి మమ్మల్ని నేషనల్ అవార్డుగా మమ్మల్ని ఎంపిక చేయవలసిన చర్య చేశారండి. అది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని పనులు చేసినా ఎంత హ్యాపీనెస్ లేదు, కానీ నిజంగా నాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నన్ను ఎంత మారుమూల ప్రాంతంలో కూడా నన్ను గుర్తించి ఢిల్లీ స్థాయిలో కూడా నన్ను గుర్తించి ఈ జ్యోతిరావు పూలే అవార్డు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పెద్దలకి, బలిసిన గారికి, మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ వృద్ధాశ్రమం పెట్టడానికి కారణం ఏంటంటే దెయ్యాల భీమరాజు గారు దంపతులు ఇక్కడ దేవరపల్లిలో అనాథ ఓల్డేజ్ హోమ్ అనాథాశ్రమం ఏర్పాటు చేసి అనాథ వయోవృద్ధులకి సేవ చేస్తూ నిత్యం సేవ చేస్తూ అనేక అలాగే ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ తరఫున భీమరాజు గారికి వాళ్ళ దంపతులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందు ఇంకా సేవలు చేస్తూ మంచి ఆదరణతో రావాలని కూడా ఇక్కడ పిల్లలు లేరని లోటు లేకుండా చక్కటిగా మా సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా, మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా, చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా, తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే, పేగు బంధమే ఊరి
దాచుకున్నది తెలుసుకుంటే స్వర్గమే. అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న నడిగుండెల్లో నిప్పుంది మండించు దాన్ని, ఆ వంటల్లో వెలిగించు నీరేపటిని. సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని, ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు. ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని, ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని. అదిగో ఆకాశం నీ హద్దురా, దాన్నందే అవకాశం వదలొద్దురా. ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు, మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి. గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి, చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి. కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా. మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా. మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనే అడుగేసే, నీరైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసేయి. అదన్నే దనదానే 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 దన్నే దనదానే దనదానే దానే తన్నే దనదానే దనదానే దానే దానే తానే దనదానే దనదానే దానే తానే దనదానే దనదానే దానే దనదానే దనదానే దానే దనదానే ఆకాశం నీ హద్దురా, పల 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 పల. నడిగుండెల్లో నిప్పుంది మండించు దాన్ని, ఆ వంటల్లో వెలిగించు నీరేపటిని. సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని, ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు.
లెక్కని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని అదిగో ఆకాశం నీ హద్దురా దాన్నందే అవకాశం వదలొద్దురా ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనే అడుగేసే నీరైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసేయి అదన్నే